భార్గవి ఇలా ప్రవర్తించటం ఇదే ఫస్ట్ టైమా? పెళ్లికి ముందు కూడా ఇలా ప్రవర్తించిందా? వాళ్ళ అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోవటం చూసి బాగా డిస్టర్బ్ అయింది. అయినా అప్పుడు మరీ ఇంతలా మనుషుల మీద పడి చంపడానికి ప్రయత్నించేది కాదు. ఇప్పుడు కొంచెం ముదిరినట్టుంది. నీకు చేతనైతే ఆస్తి నా చేతిలో పెట్టండి, మీరు చెప్పినట్టు వింటాను. అది చేతగాకపోతే నా సంపాదన ఏదో నన్ను సంపాదించుకోనివ్వండి. ఆ పిల్ల శరీరంలోకి నేను పిశాచిని ప్రవేశపెట్టినానే. తెలిసిన వాళ్ళందరూ మీ ఆవిడికి పిచ్చి పట్టిందా అని అడుగుతున్నారు. తెలుసా, నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని అందరి మీద చూపించాల్సిన అవసరం లేదు. పెళ్ళాం ఫోటో పర్స్ లో పెట్టుకోవటం చేత కాదు కానీ ఈయన గారి అన్నగారి ఫ్యామిలీ ఫోటో మాత్రం కావాల్సి వచ్చింది. చచ్చా, చూస్తేనే కంపరం పుడుతుంది. ఏంటి మమ్మీ, ఎందుకు అనవసరంగా ఈ ఫోటోని చూసి ఇరిటేట్ అవుతావు? ఇరిటేట్ అవ్వకుండా ఎలా ఉండమంటావు? ఆ ఫ్యామిలీని చూడటమే కాదు, వాళ్ళ గురించి ఆలోచించిన నా రక్తం ఉడికిపోతుంది. ఆవేశపడి అనవసరంగా మూడు పాడు చేసుకోవటం వల్ల లాభం లేదు మమ్మీ. అయినా ఆ ఫ్యామిలీ ఆల్రెడీ 90% నాశనం అయిపోయింది. ఇక ఈ భార్గవి పని కూడా పూర్తి చేస్తే మన పగ పూర్తిగా తీరిపోతుంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకీ ఆ భార్గవి విషయం ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ క్లైమాక్స్ మమ్మీ. కొద్ది రోజుల్లో దాని చాప్టర్ క్లోజ్. బిస్తరా, భార్గవి శరీరంలోకి ఒక ఆత్మని ప్రవేశపెట్టింది. ఆ ఆత్మ మెల్లగా భార్గవిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ కొద్ది రోజుల్లో పూర్తిగా తన వశం చేసుకుంటుంది. అప్పుడు శరీరం మాత్రమే భార్గవిది. సర్వేంద్రియాలు మొత్తం ఆత్మ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదు. ఒక రకంగా చెప్పాలంటే భార్గవి ఉన్నా లేనట్టే మమ్మీ. శభాష్ బేబీ, నా కడుపున పుట్టినందుకు ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నావు. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నా. ఆ భార్గవి ఒక్కరితే నాశనమైతే సరిపోదు. ఆ హరి ఫ్యామిలీ మొత్తం నాశనం కావాలి. నిన్ను సూర్యకిచ్చి పెళ్లి చేయమని నా చుట్టూ కుక్కలా తిరిగిన వాడు ఆ రోజు గుళ్ళో నన్ను ఎదిరించి మాట్లాడతాడా? వాడు సంతోషంగా ఉండటానికి వీళ్ళు, వాడి కుటుంబం నాశనం కావాలి. వాళ్ళ మీద నీకెంత పగుందో నాకంతకంటే 10 రెట్లుంది మమ్మీ. ఆ ఇంట్లో ఒక్క సూర్య తప్ప ఎవ్వరు మిగలరు. దానికి ఒక టైం వస్తుంది మమ్మీ. అంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం వర్రీ అవ్వకు. అమ్మో, ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే నా ప్రాణాలు పైకి వెళ్ళిపోయి ఉండేవి. పుట్టి బుద్ధెరిగాక ఇప్పటి వరకు ఇలా జరగలేదు. ప్రియ చెప్పినట్టు ఖచ్చితంగా దీనికి దెయ్యమే పట్టుంటుంది. ఏమైంది కంచన అలా ఉన్నావు? చూడండి, బాగా చూడండి. ఇవి కేవలం శాంపిల్స్, పైకి కనిపించేవి మాత్రమే. కనిపించని దెబ్బలు చాలా ఉన్నాయి. మొన్న పెళ్లి వాళ్ళకి జరిగింది, ఈ రోజు నాకు ప్రియకి జరిగింది. మీ ముద్దుల మరదలని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారే, అది చేసిన నిర్వాకమే ఇది. అసలు అది నీ మీదకి ఎందుకు వచ్చింది? నువ్వేమైనా అన్నావా?
పోయి పోయి ఎవరైనా పిచ్చి వాళ్లతో పెట్టుకుంటారా? దానక్క ప్రియ ఏదో దీన్ని పలకరిద్దామని వస్తే మర్యాద కొద్దీ కాఫీ తీసుకెళ్లాను. ఇంత కూడా మర్యాద లేకుండా, అక్క అన్న జ్ఞానం లేకుండా, అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది నాకు. సరే భార్గవి, 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 ఏమైంది నీకు? మొన్న పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళతో అలా ప్రవర్తించావనుకుంటే వాళ్ళు కావ్య గురించి ఏదో తప్పుగా మాట్లాడారని మెంటల్గా డిస్టర్బ్ అలా మాట్లాడి ఉంటావు అనుకున్నాను. ఇప్పుడు మీ అక్కేం చేసింది? ఇక్కడ నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా తలదించుకుంటావేంటి? అంత నిర్లక్ష్యం ఏంటి? అవునులే, మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు పట్టించుకోకుండా అనాథల్లా వదిలేస్తే పోన్లే పాపమని జాలిపడి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నందుకు బాగానే కృతజ్ఞత చూపిస్తున్నావమ్మా. అసలు నీకు నిజంగానే ఏదో ఒకటై ఇలా ప్రవర్తిస్తున్నావా, లేకపోతే కావాలనే నాటకం ఆడుతున్నావా? అసలు నీకు నిజంగానే ఏదో ఒకటై ఇలా ప్రవర్తిస్తున్నావా, లేకపోతే కావాలనే నాటకం ఆడుతున్నావా? భార్గవి, అన్నయ్య మాటలకు సమాధానం చెప్పకుండా కోపంగా చూస్తావే? మాట్లాడు. సూర్య, ఒకసారి వెళ్ళరా. రై, మామూలుగా ఉన్నప్పుడు భార్గవికి, ఇప్పుడు భార్గవికి తేడా గమనించావా? మామూలుగా ఉన్న భార్గవిని చూస్తే మొహంలో ప్రశాంతత కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ కోపాన్ని చూస్తుంటే నాకే గుండెల్లో వణుకు పుట్టింది. రై, మీ వదిన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. భార్గవికి పిచ్చి పట్టింది. అలా పిచ్చి పట్టిన వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారు. మంచి సైకియాట్రిస్ట్ని కలిసి చూపించు. అనయ్య, చూడరా, ఇప్పటి వరకు అనుమానంతోనే చెప్పాను, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. నిజంగా భార్గవికి పిచ్చే. మొదలక ముందే సైకియాట్రిస్ట్కి చూపించు. ఎందుకైనా మంచిది. నువ్వు కూడా కొంచెం దూరంగా ఉండు. నువ్వు అర్జెంటుగా రమ్మని కబురు చేస్తే పొలం అమ్మకాల్లో ఏదైనా తేడా వచ్చిందేమోనని కంగారు పడిపోయాను. ఇదన్నమాట విషయం. అయినా ఈ యదవకి ఇదేం పుయ్యగాలం? బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఈ పొరంబోకు వేషాలేంటి? అంతా మన దురదృష్టమన్నయ్య. జీవితంలో తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం ఎలాంటి పరిస్థితులకి దారి తీస్తుందో చెప్పడానికి మన గాయత్రి జీవితమే ఒక నిదర్శనం. రాఘవయ్య గారు ఎంత గొప్ప మనిషి. పాపం ఆయన పిల్లలకి ఇన్ని కష్టాలు రావాలా? వాడు నీ దగ్గరే ఎంత నీచంగా మాట్లాడాడంటే గాయత్రమ్మ దగ్గర ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడేమో. నాకు అదే బాధగా ఉందన్నయ్య. అసలు వాడికి మన అమ్మాయి మీద ప్రేమ కంటే ఆస్తి మీదే మోజెక్కువ. మొదట్లో నా దగ్గర ఎంత వినయంగా ఉండేవాడో తెలుసా? ఎప్పుడైతే నేను వాడి ఆస్తి ఇవ్వలేదో
అప్పుడే వాడి అసలు స్వరూపం బయటపడింది. చివరికి గాయత్రి నా దగ్గరికి వచ్చి తన ఆస్తే తనకి ఇచ్చేసేయమని అడిగింది. అసలు ఆస్తే వద్దనే అమ్మాయి దాని గురించి ఇంత అడిగిందంటే ఆ దుర్మార్గుడు గాయత్రిని ఎంత హింసించుంటాడో అర్థం చేసుకో. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయం వేస్తుంది. మన అమ్మాయిని కాపాడుకోవడానికి వేరే మార్గం లేదా? ప్రస్తుతానికి ఒకే ఒక మార్గం ఉంది. అన్నయ్య తాలూకా ఆస్తినంతా ఆ జీవం చేతిలో పెట్టాలి. వాడు ఆ ఆస్తినంతా హారతి కర్పూరంలో ఆవిరి చేసి మళ్ళీ గాయత్రిని టార్చర్ పెట్టడని గ్యారంటీ ఏంటి? తప్పకుండా అదే పని చేస్తాడు. నువ్వు తెలిసి ఆ వెధవ చేతులు ఆస్తి పెట్టి తప్పు పని చేయొద్దు రాజేంద్ర. మరేం చేయనన్నయ్య? ఆస్తి ఇవ్వకపోతే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుని గాయత్రిని ఇంటికి పంపిస్తానని బెదిరిస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నువ్వే అలా దిగులు పడితే ఎలా రాజేంద్ర? జీవంతో తిరుగుతున్న అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకుని ఆ అమ్మాయిని దూరం చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు గాని మన గాయత్రి జీవితం బాగుపడుతుంది. గాయత్రి జీవితం బాగుపడాలంటే ముందు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఒక్కసారి గాయత్రిని కలిస్తే వివరాలన్నీ తెలుస్తాయి. అవును, కానీ నేను వెళ్తే ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో నాకేమీ చెప్పదు. అందుకే అన్నయ్య, నువ్వే వెళ్ళి గాయత్రి విషయాలన్నీ కనుక్కున్నా. తప్పకుండా వెళ్తాను. ఇప్పుడే వెళ్ళి గాయత్రిని కలిసి నిజానిజాలు ఏమిటో తెలుసుకుని వస్తాను. దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వద్దాం. ఇదేంటి బావా ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మన్నా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు బావా. భార్గవి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రియా. ఒక్కరోజు బాగానే ఉంటుంది, అంతా బాగుంది అనుకునేంతలోనే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి మతిస్థిమితం తప్పితే అంతే బావా. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేం. అసలు తప్పంతా నాదే. పెళ్లికి ముందే ఈ విషయం నీతో చెప్పాల్సింది. నేనప్పుడే చెప్పుంటే ఈరోజు నువ్వు ఇంతలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు. అయినా భార్గవి పరిస్థితి మరీ ఇంత దారుణంగా తయారవుతుందని ఊహించలేదు. ఐఎమ్ రియల్లీ సారీ బావా. నువ్వెందుకు సారీ చెప్తాం ప్రియా? అయినా నువ్వే నిజం దాచి బలవంతాన భార్గవిని నాకు కట్టబెట్టలేదు కదా. ఒక రకంగా చెప్పాలంటే నేను భార్గవిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదు. మరి జరిగిందానికి నువ్వెలా కారణం అవుతావు చెప్పు? కారణం నేను కాకపోవచ్చు బావా, కానీ మా ఇంటి ఆడపిల్ల వల్లే కదా నీకిన్ని బాధలు. నేనెంతగానో ఇష్టపడ్డా నా వాణ్ణి చేసుకోలేకపోయాను. ముందు అసూయపడ్డా నా చెల్లెలే చేసుకున్నందుకు చాలా సంతోషించాను. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవనందుకు చాలా బాధపడుతున్నాను. భార్గవి పరిస్థితి నీకు ముందే తెలుసుంటే బాగుండేది కదా బావా. భార్గవికి ఇలాంటి ప్రాబ్లం ఉందని ముందే తెలుసుంటే బాగుండేదని నేనెప్పుడు అనుకోలేదు ప్రియా. ఎందుకంటే నాకు భార్గవి అంటే అంత ఇష్టం. ఇప్పుడు మనం చేయాల్సింది జరిగిన దానికి బాధపడటం కాదు, భార్గవి అలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చే మార్గం చూడాలి. అబ్బో, చాలా ప్రేమ పొంగిపోతుంది. చూద్దాం ఈ ప్రేమ ఎన్నాళ్ళుంటుందో. ఇంకో 2 సార్లు ఇంటికి వచ్చిన వాళ్ళని చితక్ కొడితే ప్రేమ కాస్త వెళ్ళి పెన్నా నదిలో కలిసిపోతుంది. భార్గవి అంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు బావా. తన మీద నీకున్న ప్రేమే తనకి నయం చేయడానికి దారి చూపిస్తుంది. ఇంకా భార్గవి పరిస్థితి సీరియస్ కాకముందే భార్గవిని ఎవరైనా మంచి సైక్రాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి బావా. అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు ప్రియా. కాకపోతే భార్గవిని సైక్రాటిస్ట్ దగ్గరికి రమ్మని అడగాలంటే భయంగా ఉంది. ఉదయం అన్నయ్య ఏదో అన్నాడని చేతికి ఏది దొరికితే అది అన్నయ్య మీద విసిరి కొట్టింది. అందుకే సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు అస్సలు చెప్పొద్దు. చెప్పకుండా మనం మేనేజ్ చేద్దాం. అలా ఎలా? సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళకనే తెలుస్తుంది కదా. ఆ అనుమానం కూడా రాదు. నాకు తెలిసిన మంచి సైక్రాటిస్ట్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్. తనతో నేను మాట్లాడతాను. నువ్వేదో ఫ్రెండ్లీగా కలవాలన్నట్లుగా భార్గవిని తన ఇంటికి తీసుకురా. అతను కూడా తన సైక్రాటిస్ట్ అని భార్గవికి అనుమానం రాకుండా ట్రీట్మెంట్ ఇస్తాడు. ఎలా ఉంది ఐడియా? బాగానే ఉంది. నువ్వు అతని దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. నేను ఏదో ఒకటి చెప్పి భార్గవిని అక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సరే బావా.
అక్క? ఏంటక్క ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు అలా భయం భయంగా చూస్తున్నా? ఏమైంది నీకు? ఈ కాఫీ ఎవరికి? మీ బావగారికి. నేను తీసుకెళ్ళి ఇస్తానులే గాని నువ్వు వేరే పని ఏదన్నా ఉంటే చూసుకో అక్క. పెళ్ళి ఏం చేస్తుందో. బావగారు కాఫీ తీసుకోండి బావగారు. వేడివేడి కాఫీ తీసుకెళ్ళి ఆయన మొహాన కొట్టదు కదా. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి